జ్యోత్స్న చేసిన కుట్రని తెలుసుకొని జ్యోత్స్న చెంప పగలగొట్టిన పారిజాతం అంటూ ఉంటుంది జ్యోత్స్నతో. అసలు ఏమై ఉంటుంది? కార్తీక్ మొక్కల్లో ఏదో తెలియని బాధ కలుగుతుంది. అసలు హాస్పిటల్లో మీ నాన్న గురించి ఏమనుంటారు అని అడుగుతూ ఉంటుంది పారిజాతం జ్యోత్స్నాని. అదే నాకు అర్థం కావడం లేదు గ్రాని. బావేదో నిజాన్ని దాచిపెడుతున్నాడు. తాతకి కూడా అర్థమైపోయింది అని జ్యోత్స్న అయితే చెప్తూ ఉంటుంది. వాళ్ళ గురించి మనకెందుకులే కానీ నువ్వు కాశీని ఎలా విడిపిస్తున్నావో, నాకు రేపటిలోగా కాశీ బయటికి రావాలి అని అంటూ ఉంటే, సరే అయితే నీ ఎదురుగానే లాయర్కి ఫోన్ చేస్తాను అని అంటూ ఫోన్ అయితే తీసుకుంటుంది. ఫోన్ తీసుకొని ఎవరికీ చేయకుండానే చేస్తున్నట్టు మాట్లాడుతున్నట్టు నటిస్తూ ఉంటుంది. లాయర్ మీకు ఇచ్చిన 50 లక్షలతో కాశీ బయటికి రావాలి అని చెప్తూ ఉంటుంది. అది విని పారిజాతం సంతోషపడిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే, విన్నావు కదా గ్రాని, మీ మనవణ్ణి విడిపించడానికి 50 లక్షలు ఖర్చు పెట్టాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. చాలా ఆనందంగా ఉంది జ్యోత్స్న అని అంటూ పారిజాతం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక జ్యోత్స్న అయితే మళ్ళీ ఫోన్ తీసుకొని ఇక ఇన్స్పెక్టర్తో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. ఇన్స్పెక్టర్, ఎట్టి పరిస్థితుల్లో ఎవరు వచ్చి అడిగినా సరే ఆ కాశీకి మాత్రం బెయిల్ ఇవ్వకండి. వాడు బయటికి రాకూడదు. మీరు అడిగిన 10 లక్షలు మీ అకౌంట్లో వేశాను అని మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే అది విని ఒక్కసారే పారిజాతం షాక్ అయిపోతూ ఉంటుంది. అంటే నా ముందు కాశీని విడిపిస్తున్నానని 50 లక్షలు ఖర్చు పెడుతున్నానని డ్రామాలు ఆడి ఇప్పుడు కాశీ ఎట్టి పరిస్థితుల్లో బయటికి రాకూడదని చెప్తున్నా. అసలు దీన్ని సంగతి తేలుస్తాను అని పారిజాతం అయితే జ్యోత్స్న వెనకాలే నుంచొని ఉంటుంది. సరే, ఎట్టి పరిస్థితుల్లో కాశీ బయటికి రాకూడదు, అలాగే ఆ వైరా కూడా రాకూడదు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. మాట్లాడేసి వెనక్కి తిరుగుతుంది. అలా వెనక్కి తిరగంగానే నువ్వింత దుర్మార్గంగా ఆలోచిస్తావని అస్సలు అనుకోలేదే అని జ్యోత్స్న చెంప పగలగొడుతుంది పారిజాతం.